అని కోరుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు మన వినాయకుడు. ఆయన ఇదంతా మీకు తెలియదు. వినాయకుడే మళ్ళీ మీ ఇద్దరినీ కలుపుతాడేమో. వేస్తారా ఏంటి? ఏ ఒక్కరూ ఏర్పాట్లు చేస్తున్నట్టు అనిపించటం లేదు. దిగులుతో ఉన్నారు. పండగ గురించి మాట్లాడుతుందో తెలియదు గాని ఇంట్లో అపర్ణ ఆరోగ్యం బాలేదు. ఇచ్చినప్పుడు దేవుణ్ణి పట్టించుకోకూడదు. అంటే నా ఉద్దేశం అది కాదు నాన్న. ఆ తర్వాత ఆ డబ్బే మనకు డబ్బు సంపాదించి పెడుతుంది. కాబట్టి ఆనవాయితీని వదులుకోకుండా ఆ వ్రత కథలోని సమంతకోపాఖ్యానం విని తీరాలి. అర్థమైందా? మనుషులు చెప్తే మారేటట్టు కనిపించడం లేదు. అప్పుడైనా ఆ భగవంతుడు మంచి సంకల్పం కలిగిస్తాడు. అన్నీ రాజే చూసుకుంటాడు. అంతే కదమ్మా? అంతే రాజ్. వద్దు. పూజ కావలసిన ఏర్పాట్లన్నీ ఈసారి నువ్వు ఒక్కడివే చూసుకోవాలి. ఎక్కడ నీ భార్య తనంతట తానే నడిచొస్తుందని భయపడుతున్నావా? వాళ్ల కోసం ఆత్మాభిమానం చంపుకుని తిరిగి రాదు. వెళ్తున్నావు ఎక్కడికేంటి? ఈరోజు వినాయక చవితి కదా. ఏంటి పండగ అవసరం లేదా? పూజ అవసరం లేదా? విగ్రహం తీసుకురావాల్సిన చిన్నప్పటి నుండి మా నాన్న చేస్తుంటే చూసేదాన్ని కదా. ఓహో, మొత్తం అంతా ప్రిపరేషన్. అప్పుడు నాన్నెలా అంటే విగ్రహం తయారైపోయేది. నా మీదే సెటర్ వేస్తున్నావా? ఇన్ని రోజులు మేము విగ్రహాలు చేస్తుంటే కాకపోతే కొంచెం టైం పడుతుంది. నువ్వు చేసేసరికి గుండు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ విగ్రహం మనకు పంపించారు. సర్లే, మా నాన్న రాదా? అంటే ఎప్పుడూ చెయ్యలేదు కదా. మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. మాత్రం చేసుకున్నారు. నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో. ఇక్కడి నుంచో తెచ్చిన బంకమన్నుతో మా ఇంట్లో రూపుదిద్దుకున్నావు. ఇదిగోండి మీరు అడిగిన విగ్రహం. నీకు మ్రొక్కెదన్. ఆ పార్వతీదేవి నలుగు పిండితో తయారు చేసి, ఎందుకో తెలీదు, ప్రత్యేకంగా తయారు చేయాలనిపించింది. చాలా బాగుందమ్మా. వెళ్ళొస్తాను. సరేనమ్మా. మీ కాదండి చెప్పింది. మా ఈ విగ్రహాన్ని చేసినప్పటి నుంచి నా మనసంతా తేలికై. చూసుకుని కార్ నడపాలని తెలీదా? చూసుకొని సైకిల్ నడపాలని నీకు తెలియదు. ఒక చెక్ రాసిస్తే రానన్నానని కాసి పోకేసి గొడవ చేసి రచ్చ చేసి నా పరువు తీసి నేను పరిస్థితి కారులో వచ్చిన వాడిదే తప్పని వాదిస్తుంటారు కదా. ఏరి ఓహో, ఈ డబ్బుందన్న పొగరు చూపించినందుకే ఆనాడు అంత రుద్రాణి గారు ఆవిడ కొడుకు వాళ్లకు రోజు నేను కూడా ఊరుకోను. కట్టుకున్న పెళ్ళం కట్టురాయిదాన్ని మీ దగ్గర డబ్బులు వసూలు చేయడం కోసం ఆమెది ఇంకా దౌర్జన్యానికి దిగట్లేదు. రండి, అంతా పొలోమని. అయితే వాళ్ళే చూసుకుంటారు. పదండి పదండి. ఆగండి. ఆయనకి సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు. అవును,
నేను మీకేమీ కానా? కావు. చూడండి, ఈయన నాకు తోడి కొట్టాడు. అయినా ఈ తీసుకోకపోయుంటే నీ మొహం నేను చూసుంటే చచ్చిన తాలి కట్టేవాడినే కాదు. ఆ రోజు భార్యాభర్తలే నాకు అర్థమైపోయింది. నువ్వెలా కనిపెట్టావక్క? పదండి భారతి, మనకెందుకు? చరిచే అరుపులకి వాళ్ళంతా జడుచుకొని పారిపోయారు. మీ నోరు మాత్రం తక్కువ. అరవడం లేదా? ఇప్పుడేంటే నీకేం కావాలి? ఈ తొంగ ఇచ్చిన సంపద ఇది. నా సైకిల్ తంతవ. మా నాన్న కొనిపెట్టాడు. దీన్నేదైనా అంటే నేను ఊరుకోను. ఇదిగో నువ్వు గుమ్మడికాయ మొహం. పోవే. నా మొహానికి వంక పెట్టే అది మీరు కందిపప్పు మొహం అంటారా? మరి నాది బూడిద గుమ్మడికాయ మొహం అంటావా? అంటాను. నా మొగుడు మారిపోయాడు, నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు అని బయటపడేదాన్ని. ఇప్పుడు బయటపడ్డావు కదా, దరిద్రం వదిలిపోయింది. నానమ్మా, పూజ లోటుగానే ఉంటుంది. ఈ పూజలో మీ దంపతులు